అసలు ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీ అనేది సిల్లీ వ్యవహారం అన్నారు కేసీఆర్. ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ చేశామనేది పోలీసులు సీఎంకి చెప్పరని, కేవలం రిపోర్ట్ మాత్రమే సీఎంకి వస్తుందని చెప్పారు. కిడ్నాప్లు, బెదిరింపుల లాంటి కొన్ని కేసుల్లో సెల్ ఫోన్ ట్యాపింగ్తో నేరస్తుల్ని పట్టుకుంటారన్నారు కేసీఆర్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందా రాజకీయ అవసరాల కోసం? ఇది చాలా సిల్లీ థర్డ్ క్లాస్ ఆలోచన లేనటువంటి వాళ్ళు చేస్తున్న ప్రచారం. దీన్ని చర్చ కూడా అసలు వేస్ట్ అండి, మియర్ వేస్ట్. ఎన్ని ట్యాపింగ్లు చేసినా నాకు చెప్తారండి ముఖ్యమంత్రికి? సార్ మేము రోజుకి ఇన్ని ఫోన్లు ట్యాప్ చేసినాం, పలానా ఎల్లి కానీ చేసినాం, పలానా మళ్ళీ కానీ చేసినాం చెప్తారా? అల్టిమేట్ ముఖ్యమంత్రికి ఏరేది రిపోర్ట్ చేరుతుంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చేరుతుంది. కానీ బాధ్యత ప్రభుత్వం అంతే కదా? నో, సారీ, డిపార్ట్మెంట్ వ్యవహారం అది గవర్నమెంట్కు వాళ్ళకి మధ్య ఉండేటువంటి విషయం ఉంటుంది. అది హోమ్ సెక్రటరీ గారు పర్మిషన్ ఇస్తారు. వెన్ ఎవర్ ఈ ఫీల్స్ నెసెసరీ, అవసరం ఉంది అనుకున్నప్పుడు ఇస్తారు. అనేక అంశాల మీద ఉంటుందండి. సామాజిక అంశాలు ఉంటాయి, నేరాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. కరెక్టే ఉంటుంది, నిఘా వ్యవస్థ పాడిపోయినప్పుడు ఉంటుంది, ఎక్కడ పోతున్నారని ఉంటుంది. చాలామంది నేరస్తులు ఈ మధ్య వాళ్ళ సెల్ ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారా పట్టుకుంటున్నారు. వాడు దొరుకుతున్నాడు ఆ టవర్ నుంచి ట్యాపింగ్ చేస్తాను అట్లా పట్టుకుంటున్నారు. ఉదాహరణకి నిత్యానంద రెడ్డి గారు అని చెప్పి ఆయనను కిడ్నాప్ చేసి కేబీఆర్ పార్క్ దగ్గర వాడు తెల్లారి కర్నూలు దొరికిపోయిండు. నేను అడిగిన పోలీసులు ఎట్లా పట్టుకున్నారు అంటే, వాడిని ఫోన్ ట్యాపింగ్ పెట్టినాం సార్, వాడిని ఫోన్ సిగ్నల్ ఇస్తూ ఉండే, అక్కడ ఉన్న కర్నూలు టవర్ చూపెడతా ఉండే, కర్నూలు పోయి మేము న్యాపడేయమని చెప్పినారు. అది చాలా సింపుల్ విషయం. దీన్ని కూడా రాజకీయం చేయడం అంత దివాలా కోరుతాను, దౌర్భాగ్యం ఇంకోటి ఉండదండి.